తిరుపతి స్విమ్స్ ఆసుపత్రిలో పనిచేస్తున్న కార్మికులకు ప్రస్తుతం ఉన్న శానిటేషన్ హోదాను తొలగించి వార్డు బాయలుగా పరిగణించాలని యాస్కీ కమిటీ నివేదికను బయటపెట్టి కార్మికులకు వేతనాలు పెంచాలని మంగళవారం తిరుపతి ప్రెస్ క్లబ్లో జరిగిన మీడియా సమావేశంలో సిఐటియు స్విమ్స్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె వేణుగోపాల్ డిమాండ్ చేశారు. కార్మికుల న్యాయమైన డిమాండ్ల సాధన కోసం సిఐటియు ఆధ్వర్యంలో వివిధ కార్యక్రమాలు చేపడుతున్నామని, వాటికి అధికారులు స్పందించకపోతే స్విమ్స్ ఆసుపత్రి వద్ద రిలే నిరాహార దీక్షలు చేపట్టాలని కార్మికులతో కలిసి సిఐటియు నిర్ణయించిందని చెప్పారు. గత సంవత్సరంలో అధికారులు కార్మికులతో చర్చలు జరిపి 3 నెలల్లో సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారని, అయితే 3 నెలలు గడువు ముగిసి 7 నెలలు పూర్తి అయినప్పటికీ ఒక్క హామీ కూడా అమలు చేయలేదని వాపోయారు. ఆసుపత్రి సేవలకు ఆటంకం కలగకూడదని, బాధ్యతతో కార్మికులు ఓపికగా ఎదురుచూస్తున్నారని, అధికారులు ఇచ్చిన మాట నిలబెట్టుకోపోగా మోసపూరితంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. సమ్మె సమయంలో అధికారులు అంగీకరించిన అన్ని డిమాండ్లను తక్షణమే అమలు చేయాలని సిఐటియు డిమాండ్ చేస్తుందని చెప్పారు. అధికారులు పట్టించుకోకపోవడం వల్లే కార్మికులు పోరాట మార్గాన్ని ఎంచుకోవాల్సిన స్థితి ఏర్పడిందని, దీనికి టీటీడీ స్విమ్స్ యాజమాన్యాలదే బాధ్యతని పేర్కొన్నారు. ప్రజాప్రతినిధులు, రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, కార్మిక సంఘాలు, మేధావులు, ప్రజలందరూ మద్దతు ఇవ్వాలని సిఐటియు నాయకులు విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో సిఐటియు టౌన్ కార్యదర్శి ఎం మాధవ్, టౌన్ అధ్యక్షురాలు పి బుజ్జి, సిమ్స్ వర్కర్స్ యూనియన్ కార్యదర్శి జి రవి, వెంకటేష్, గోపి, మరిముత్తి తదితరులు పాల్గొన్నారు. వీరందరికీ తిరుమల తిరుపతి దేవస్థానంలో కార్మికులందరికీ లేదా ఉద్యోగస్తులకి ఏదైతే బెనిఫిట్స్ ఇంప్లిమెంటేషన్ అవుతాయో అవన్నీ కూడా వీరు కూడా యాజ్ ఆ కార్పొరేషన్లో ఉండేవన్నీ కూడా ఇంప్లిమెంటేషన్ అయ్యేటివి. అయితే వీరు తీసుకునేటప్పుడు శానిటేషన్ వర్కర్గా పేరు పెట్టడం జరిగింది. అంతకుముందు ఆ సిమ్స్ ఆ పేరున్నటువంటి నోటీస్ బోర్డులో అప్పటి నుంచి ఇప్పటి కూడా వార్డు బాయలుగానే వీళ్ళు కొనసాగుతున్నారు. కానీ కార్పొరేషన్లో రిలీజ్ చేసినప్పుడు శానిటేషన్ వర్కర్లుగా తీసుకున్నారు. ఆ శానిటేషన్ వర్కర్ల పేరు పెద్ద శాపంగా మారిపోయింది. ఆ పేరు వీళ్ళకు వేతనాలు పెరగాలన్నా, ఇతర బెనిఫిట్స్ ఏమైనా వీళ్ళకు ఇంప్లిమెంటేషన్ కావాలన్నా ఆ పేరే వీళ్ళు పెద్ద ఆటంకంగా మారిపోయింది. కాబట్టి ఆ శానిటేషన్ హోదాను రద్దు చేయాలని చెప్పి గత 4 సంవత్సరాలుగా అధికారులందరికీ అన్ని రకాలుగా వినతి పత్రాలు ఇవ్వడం, తెలియజేయడం జరిగింది. గత సంవత్సరం సమ్మె అనివార్యంగా ఎన్నిసార్లు చెప్తా ఉన్నా అధికారులు పట్టించుకోకపోవడంతో సమ్మెలోకి పోవడం జరిగింది. సమ్మెలోకి పోయిన తర్వాత టీటీడీ వైపు నుంచి ఈఓ గారు, జేఈఓ గారు, ప్రభుత్వ వైపు నుంచి కలెక్టర్ గారు, ఎస్పీ గారు, స్విమ్స్ డైరెక్టరు వీళ్ళందరూ కూడా సమావేశం జరిపి శానిటేషన్ హోదాను రద్దు చేస్తామని, ఆ సమ్మె కాలంలో పెట్టినటువంటి 12 డిమాండ్లను బేషరతుగా అంగీకరించి ఈ సమస్యలు పరిష్కరిస్తామని చెప్పి ఆ సందర్భంగా సమ్మె చేస్తున్నటువంటి కార్మికుల దీక్ష దగ్గరకు వచ్చి అధికారులందరూ కూడా మాకు 3 నెలలు గడువు ఇవ్వండి, 3 నెలలు గడువిస్తే ఈ సమస్యలన్నీ కూడా పరిష్కరిస్తామని చెప్పి అధికారులందరూ కార్మికులు చేస్తున్న దీక్షా శిబిరం వద్దకు వచ్చి హామీ ఇచ్చారు. అందరూ పెద్ద హోదాక్టర్ గారు దీనిపైన కొంత చొరవ చూపిస్తున్నారు. ఈ సమస్య పరిష్కారం అయిపోతుంది, పెద్దలందరూ వచ్చి అడిగారు కాబట్టి మనం గడువు ఇద్దామని చెప్పి 3 నెలల గడువు ఇవ్వడానికి ఆ రోజు కార్మికులందరూ అంగీకరించి 3 నెలల గడువు ఇవ్వడం జరిగింది. 3 నెలల గడువు ఇచ్చిన తర్వాత అధికారులు దీనికి సంబంధించి, ఈ సమస్యకు సంబంధించి మేము 3 ఐఏఎస్ అధికారులతో ఒక కమిటీ ఏర్పాటు చేస్తాం. ఆ కమిటీ ఏ నివేదిక ఇస్తే ఆ నివేదిక ఆధారంగా సమస్య పరిష్కరిద్దామని చెప్పి కూడా తెలియజేశారు. వాళ్ళు చెప్పినట్టు కమిటీ అయితే 3 ఐఏఎస్ అధికారులతో యాస్కీ అనే కమిటీని ఏర్పాటు చేశారు. ఆ కమిటీ వచ్చింది, మొత్తం కూడా పరిశీలన చేసి సమస్యలు మొత్తం అధ్యయనం చేయడం జరిగింది. అధ్యయనం చేసిన తర్వాత ఆ కమిటీ నివేదిక కూడా టీటీడీ ఈఓకి పంపించడం జరిగింది. ఆ నివేదిక పంపించి 1 నెల రోజులు దాటిపోతూ ఉంటే ఇప్పటివరకు కూడా ఆ నివేదిక ఏముందో కనీసం దాన్ని బయట పెట్టండి, ఆ నివేదికను కూడా కనీసం బయట పెట్టే పరిస్థితిలో లేకుండా పరిస్థితి ఉంది. మేము అడుగుతున్నది ఏమంటే ఆ యాస్కీ కమిటీ నివేదిక ఏమి చెప్పిందో ఆ నివేదికను బయట పెట్టండి. కార్మికులు ఈరోజు 13,500 కుటుంబాలను పోషించలేక, ఇంటి బాడుగులు కట్టలేక, స్కూల్లో పిల్లలు చదివించలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాబట్టి వెంటనే కార్మికులకు వేతనాలు పెంచాలని చెప్పి మేము అడుగుతా ఉన్నాం.
ఇదేమి గొంతెమ్మ కోరికలు కాదు, గత 4 సంవత్సరాలుగా అడుగుతున్న సమస్యలు, అధికారులు కూడా అంగీకరించిన సమస్యలు. ఈ సమస్యలన్నీ కూడా న్యాయమైన సమస్యలే, వీటిని ఖచ్చితంగా పరిష్కరిస్తామని చెప్పి హామీ ఇచ్చి ఏడాది కాలం అయిపోతా ఉన్నా ఈ సమస్య పరిష్కరించడం లేదు. కాబట్టి అధికారులు ఈ సమస్యను పరిష్కరించడం లేదు కాబట్టి కేవలం అధికారులు చేస్తున్న నిర్లక్ష్యం కారణంగా మరోమారు పోరాటంలోకి పోవాలని చెప్పి ఆ యూనియన్ నిర్ణయం చేసింది. అందుకోసం ఈరోజు ప్రెస్ మీట్ కార్యక్రమం పెడతా ఉన్నాం. అంటే ఈరోజు దాదాపు అక్కడ పనిచేసేటటువంటి కార్మికులందరూ కూడా దళితులు కాబట్టి, పేదోళ్ళు కాబట్టి, ఎక్కువ మంది దళిత మహిళలు పనిచేస్తున్నారు కాబట్టి దళితులంటే లేదా తక్కువ కులాల వాళ్ళంటే ఈరోజు చిన్న చూపు అని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అధికారులు ఈరోజు దురహంకారంతో వ్యవహరిస్తున్న తీరు ఇది సరైనది కాదు. కార్మికుల పట్ల, వారి సమస్యల పట్ల జోక్యం చేసుకోవాలి, ఆ సమస్యలు వెంటనే పరిష్కారం చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఇప్పటికైనా అధికారులు మేము వేడుకున్నది ఒకటే, ఆ యాస్కి కమిటీ ఏముందో ఆ నివేదిక బయట పెట్టండి, సమస్యలు పరిష్కారం చేయండి. లేదంటే మరో పోరాటానికి ఖచ్చితంగా శ్రీకారం చుడతామని చెప్పి తెలియజేస్తున్నాం. ఇప్పటికే అధికారులందరూ కూడా మొన్న డైరెక్ట్గా తెలియజేసినప్పుడు కమిటీ నివేదికను అమలు చేస్తామని చెప్పారు. కాబట్టి ఈ సమస్యల పట్ల సానుకూలంగా స్పందించాలి. లేదంటే రేపటి నుంచి కంటిన్యూగా రోజు ఏదో ఒక రకమైన కార్యక్రమాలు చేయాలని చెప్పి అనుకున్నాం. నిరసన కార్యక్రమాలు, లేకపోతే గేటు మీటింగులు, ప్రదర్శనలు, ఇట్లా ప్రతిరోజు ఒక కార్యక్రమం నిర్వహిస్తాం. లేని ఈ కార్యక్రమాల సందర్భంగా కూడా స్పందించకపోతే అనివార్యంగా రిలే నిరాహార దీక్షలకు కూడా వెళ్లాల్సి వస్తుందని చెప్పి తెలియజేస్తాను. ఈ యొక్క పోరాటానికి మీడియా మిత్రులు, రాజకీయ పార్టీల నేతలు, ట్రేడ్ యూనియన్ నేతలు, ఇతర పెద్దలు అందరూ కూడా సానుకూలంగా ఈ పోరాటానికి మద్దతు కూడా ఇవ్వాలని చెప్పి నేను తెలియజేస్తున్నాను.